నిత్యావసర ధరలన్నీ కూడా పెరిగిపోయాయి, డీజిల్ పెట్రోల్ తగ్గట్లేదు. కానీ ఆ ప్రభుత్వానికి సంబంధించిన వారంతా కూడా ఫ్లైట్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళు గతంలో ఏం చెప్పారన్నది మనం చూసాము. ఎంత భజన చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగారో, ఎంత ఊదరగొట్టుకుంటూ తిరిగారో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మనం చూసాము. పెట్రోల్ బంకులకు వెళ్ళి సెల్ఫీలు దిగారు. మేము వస్తే పూర్తి స్థాయిలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు. ₹1 తగ్గించలేదు కదా. ఇంకా ఇంత పెంచి ప్రజల మీద విపరీతమైన భారాన్ని వేసి పెట్రోల్ డీజిల్ ధరల వల్ల నిత్యావసర ధరలు ప్రతి ఒక్కటి పెరిగిపోద్ది. ఇప్పుడు ఒక రకం కాదు, అన్ని వస్తువుల మీద పెరిగిపోతాయి. అన్నిటి మీద ఇప్పుడు ఉప్పులు, పప్పులు, కూరగాయలు ప్రతి ఒక్క దీని మీద ఈ డీజిల్ పెట్రోల్ ధర వల్ల అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. ఈరోజు సామాన్యులు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ, పేద వర్గాలు కానీ ఆంధ్ర రాష్ట్రంలో బతికే పరిస్థితి లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, లోకేష్ అన్న వ్యక్తులు ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. ఈ రకంగా గతంలో ఏ రకంగా మీరు ఊదరగొట్టుకొని తిరిగారు. సంక్షేమం ఓ పక్క కాల రాశారు, సంక్షేమాన్ని పూర్తిగా నాశనం చేసి పడేశారు ఆంధ్రప్రదేశ్లో. ఇటు చూస్తే ఈ ధరలు కూడా విపరీతంగా విడుతున్నాయి, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రైతులకి ఎక్కడ మనుగడ లేదు, ప్రజలకు ఎక్కడ మనుగడ లేదు. ఎవరిని బతకనిస్తున్నారు మీరు ఆంధ్ర రాష్ట్రంలోన? ఇంత దారుణమైన పాలన, ఇంత దురదృష్టమైన పాలన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు మాత్రమే దక్కింది. ఇంకా ఏ స్టేట్లో మీరు చూడండి, ప్రతి ఒక్క స్టేట్లోనే ఇక్కడ ఉన్నంత ధరలు ఇంకే స్టేట్లోనే లేవు. కానీ ఈ స్టేట్ మాత్రం ఎందుకు ఇంత నాశనం అవుతుంది అని అంటే ఇది కేవలం అసమర్థ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు విజనరీ వల్ల ఈరోజు ఈ స్టేట్లో ఉన్న ప్రజలకి ఈ దౌర్భాగ్యం అన్నది పడుతుంది. మేడం, అంటే చెప్పండి, దేశంలోనే అత్యధిక పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్న రాష్ట్రంగా ఏపీ ఉంది. గతంలో అనేక కౌరులు చెప్పారు, కానీ ఈరోజు ధరలు తగ్గించకుండా పొదుపు మంత్రం పాటించాలంటూ చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది చెప్పేటందుకే నీతులు, చేసేటందుకు కావు అని పాత సామెత ఒకటి ఉంది. దాని ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అసలు అంతకు మించి నారా లోకేష్ గారు కానీ గతంలో చూసుకుంటే ఇదే పెట్రోల్ బంకుల దగ్గర సెల్ఫీలు దిగి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విధ్వంస ప్రభుత్వం, ప్రజల మీద భారాలు వేస్తున్నారు, ప్రజల మీద మరి భారాలు వేసి వాళ్ళ నడ్డి విరుస్తున్నారు అని గొప్పలు చెప్పినటువంటి నారా లోకేష్ గారు మరి ఈ రోజున ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. ఆ రోజున ఆయన ఎందుకంటే నేను పక్క రాష్ట్రంలోకి వెళ్ళి ట్యాంక్ ఫుల్ చేయించుకొచ్చుకుంటున్నాను అని చెప్పని, ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రాష్ట్రాలకు వెళ్ళి ట్యాంకులు ఫుల్ చేయించుకొని వచ్చి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ముందుకు నడిపించుకోవాలో మరి చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. ఎందుకంటే దీనివల్ల ఎన్ని రకాలుగా ఈ రోజున హోటళ్లలో ఒక ఫుడ్ ఐటమ్స్ కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఈ యొక్క పెట్రోల్ డీజిల్స్ వల్ల ప్రతి ఒక్కటి కూడా పెరిగిపోయి సామాన్యుడి మీద పెనుభారం విపరీతంగా పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇంత దరిద్రపు నీచ నికృష్టమైనటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తగ్గించాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది.